సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాగబాబు గారి విషయంలో ఒక ఉత్కంఠ అయితే వీడిందని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే అతని పైన ఎప్పటినుంచో కూడా అతనికి టీటీడీ చైర్మన్ ఇస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఖండించేశారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తారని చెప్పేసి అన్నారు. అది లేదు. ఆ తర్వాత వీళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. ఎమ్మెల్సీగా గెలిపించుకొని మేము మంత్రివర్గంలోకి తీసుకుంటామని అన్నారు. అయితే నిన్నటి వరకు కూడా ఇది కూడా కన్ఫర్మ్‌గా లేదు. ఇది కూడా ఇవ్వరు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడైతే ఎమ్మెల్సీగా ఇచ్చేసారో తొందరలో మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నట్టు చెప్పేసారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు? అంటే ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అని ప్రచారం జరిగింది గానీ, ఆయనే వద్దంటున్నాడు హ్మ్. అని కూడా వార్తలు నడిచినాయి. అంటే ప్రారంభంలోనే ఓ మాట చెప్పాడాయన. టీటీడీ చైర్మన్ అనే ప్రచారం జరిగినప్పుడు, ఈ టీటీడీ ప్రచారం జరుగుతోంది హ్మ్. అని పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీస్‌లో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో మాట్లాడాడు. మాట్లాడి ఎవరికి పదవులు కావాలన్నా నాతో చెప్పండి. ఓపెన్‌గా ఎక్కడ కూడా చెప్పొద్దు మీరు. అంటే మేమిది ఆశిస్తున్నాము అనేది ఎక్కడ సూచనప్రాయంగా కూడా బయటకి నడవకుండా చూసుకోండి. ఎందుకంటే హ్మ్, ఇది గనక బయటకొస్తే అది మీ అంతర్గత కోరిక అయితే కావచ్చు గానీ, ఇదేదో ఇరు పార్టీల మధ్య అంటే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి మధ్య ఒక స్ప్లిట్ పెట్టడానికి బయట నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఊతమిచ్చినట్టు అవుతుంది. అందుకని ఎవరు ఓపెన్‌గా ఎక్కడ మీ కోరికలు చెప్పకండి. నాతో మాత్రమే పంచుకోండి అని చెప్పాడు ఆ రోజు. ఇప్పటికే మన మీద చాలా ప్రచారం జరుగుతోంది. నాగబాబుకి టీటీడీ చైర్మన్ అని ఇలా ప్రచారాలు జరుగుతున్నాయి. మేము పదవుల కోసం పార్టీ పెట్టలేదు. ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఆ రోజు. సరే అందరూ మెచ్చుకున్నారు, హర్షించారు, చప్పట్లు కొట్టారు, ఆనందించారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత నాగబాబుకి రాజ్యసభకు పంపిస్తారన్నారు. ఆ మధ్య ఈ వైసీపీ నుంచి ఒక నలుగురు రాజీనామాలు చేశారు కదా! మోపిదేవి వెంకటరమణ అడ్డుకు. ఆ సందర్భంగా ఆ వేకెన్సీల్లోకి ఈయన నాగబాబుని ఢిల్లీ పంపిస్తున్నారనేది ఒక ప్రచారం జరిగింది. ఫైనల్‌గా అది అవ్వలేదు. అది అవ్వట్లేదు అనేది తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్సీ అలాగే క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ అనేది చెప్పారు. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్‌ని రీప్లేస్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెడతాడు అని కూడా ఒక స్పెక్యులేషన్ నడిచింది. కానీ ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే ఈయనకి ఎమ్మెల్సీ అయితే ఖరారు అయింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారా? తీసుకోరా? అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ తీసుకుంటే ఒక సమస్య ఉంది అక్కడ. తీసుకుంటే కాపు మంత్రుల సంఖ్య 3కి చేరుతుంది హ్మ్. జనసేన నుంచి. జనసేనకి నుంచి ఆల్రెడీ ఇప్పుడు 3 మంత్రులున్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కందుల దుర్గేష్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గం. కందుల దుర్గేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కాపు సామాజిక వర్గం. 2:1 నిష్పత్తిలో ఉంది. కమ్మ సామాజిక వర్గం కాబట్టి తెలుగుదేశం కోటాలో అనుకోవచ్చు నాదెండ్ల మనోహర్‌ని. అక్కడ మ్యాచింగ్ ఉంది. వీళ్ళిద్దరూ ఉన్నారు కాపు కోటాలో. వీళ్ళకి ఇంకొక మంత్రి తోడవుతాడు నాగబాబు అయితే. 3:1 అవుతుంది. అయితే 3 కాపు, 1 కమ్మ అయినప్పుడు జనసేనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఇతర కులాల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ముందుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రశ్న ముందుకొస్తే అటునుంచి ఇంకొకళ్ళనైనా తీసుకొని అకామిడేట్ చేయాలి కనీసం. అంటే నాదెండ్ల మనోహర్‌ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది వేరు. ఆయన్ని తీసుకోవటం అనేది వేరే గొడవ. దాన్ని కుల కోణంలో చూస్తే ఆల్రెడీ కమ్మ మంత్రుల జాబితాలోకి వెళ్తాడు ఆయన స్ట్రెయిట్ దీనిలో. వెళ్ళిపోయినప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచి రిప్రజెంటేషన్ ఎక్కడుంది జనసేన పార్టీ నుంచి అనే ప్రశ్న ముందుకొచ్చే ప్రమాదం ఉంది. సో ఆ ఏరియాలో ఎవరినైనా తీసుకోవాలి. దానికి చంద్రబాబు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అందుకని నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది కన్ఫ్యూజనే ప్రస్తుతానికి. హ్మ్. మరి నాగబాబు కోసం కందుల దుర్గేష్ గారు ఏమన్నా పదవీ త్యాగం చేస్తాడో చూడాలి. చేస్తే ఒకవేళ ఆ పోస్ట్‌లోకి ఆయన వస్తాడు. సినిమాటోగ్రఫీ మంత్రి నాగబాబు అవుతాడు. మరి నాగబాబు అయితే దుర్గేష్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు మనం 1 ఇయర్ చాలు. మనకు 1 ఇయరే రాసిపెట్టుంది అనుకుని సైలెంట్‌గా ఉంటాడా ఆయన? ఎమ్మెల్యేగా కొనసాగుతాడా? ఏంటి పరిస్థితి అనేది ఆయన నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. ఆయనైతే ఆయన శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. కందుల దుర్గేష్ గారు. సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఎవరితోనూ ఏ రకమైనటువంటి కాంట్రోవర్సీస్ లేవు ఆయనకి. అందరితోనూ చాలా హంబుల్‌గా కలుపుకుపోయే తత్వంతో ఉండేటువంటి మనిషి. అలాంటి వాడు క్యాబినెట్‌లో ఉండటము, పార్టీలో ఉండటం కూడా అవసరమే.
కాబట్టి అతన్ని కాపాడుకోవడానికి నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకురావాలి అనేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా? ఒకవేళ నాగబాబుని తీసుకునే వేకెన్సీ ఉంటే ప్లేస్లో ఇంకెవరినైనా ఇతర కులాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తే జనసేన నుంచి అది ప్రజలకు ఒక మంచి మెసేజ్ పెడుతుంది, పార్టీ నిలబట్టడానికి దోహదపడుతుంది. కాబట్టి నాగబాబు ఎమ్మెల్సీ అవటం ఓకే, కానీ మంత్రి అవటానికి రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంటర్నల్గానే. మరి ఆ సమస్యలన్నీ దాటి చొరవ చేసి మంత్రి పదవి ఇచ్చేస్తే పోని తను తప్పుకుంటాడా సీన్లో నుంచి? ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఈయన రాజీనామా చేసి వెళ్ళిపోతాడా తన ఎమ్మెల్యే పదవికి? రాజీనామా చేసి ఆయన కేంద్రానికి వెళ్ళిపోతాడా? కేంద్రానికి వెళితే ఇక్కడ వర్మని అకామిడేట్ చేస్తారా పిఠాపురంలో? వర్మని మళ్ళీ క్యాబినెట్లో తీసుకుంటారా? ఇలా 100 చర్చలు ఉన్నాయి ఈ జనసేన తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ మీద, బీజేపీతో వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ మీద ఆధారం చేసుకుని 100 కథలు ప్రచారంలో నడుస్తున్నాయి. ఆ 100 కథల్లో జెన్యూన్గా నమ్మదగినటువంటి కథ ఏంటంటే 3:1. 3:1 అంటే 3 కాపులు 1 కమ్మ మంత్రులు ఉన్నారు. బలహీన వర్గాలకి బడుగులకి చోటు లేదు. జనసేన సామాజిక న్యాయం నినాదం ఏ గంగలో కలిపారు అని ఎవరో ఒకళ్ళు అంటారు. దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ అవుతుంది. లేదు ఇది సనాతన ధర్మం అంటే ఇలాగే ఉంటుందంటే చేయగలిగింది ఏమీ లేదు. అలా కాకుండా ఆయన సమాధానం చెప్పాల్సి వస్తే సమాధానం కోసం ఖచ్చితంగా వెతుక్కోవాల్సి వస్తుంది. కాపుల్ని బీసీలో చేర్చడం అనే ప్రోగ్రాం కూడా సెటిల్ అవ్వలేదు. అది విజయభాస్కర్ రెడ్డి రోజుల నుంచి ఇప్పటికీ నలుగుతున్నటువంటి ఒక రావణ కాష్టంలా తయారైంది. కాబట్టి ఇప్పుడు బడుగులకి బలహీన వర్గాలకి అందులో ఉన్నటువంటి దళితులకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ కోటాలో ఆ దృష్టితో చూస్తే నాగబాబుకి ఇచ్చే అవకాశాలు తక్కువ. ఇంకా నాగబాబు మంత్రి అవటం అనేది అంత ఈజీ కాదు. ఓకే, చాలా బీభత్సమైన సాహసం పవన్ కళ్యాణ్ చేయాలి అనుకుంటే తప్ప నాగబాబు మంత్రి అవ్వడు. రెండోది ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అనే మాట కూడా బయట నుంచి విమర్శలు మొదలవుతాయి. అంటే జనసేన అనేది కుటుంబ పార్టీనా అని మాట్లాడతారు వైసీపీ నుంచి. అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు అనేది పవన్ కళ్యాణ్కి తెలుసు. అందుకని డెఫినెట్గా నాగబాబుని క్యాబినెట్లోకి అయితే తీసుకోరు. ఆయనకు ఒక కోరిక ఉండొచ్చు. ఆ కోరికని సాటిస్ఫై చేయడం కోసం ప్రస్తుతానికి ఎమ్మెల్సీని చేసి ఆయన్ని కౌన్సిల్లో కూర్చోబెట్టి అడపాదడపా ఉపన్యాసాలు చేసేటువంటి అవకాశం కల్పిస్తే కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతాడు. ఆ తర్వాత కావాలంటే ఇంకేదైనా ఒక సవరణలు, మంత్రివర్గ విస్తరణలు, మరొకటో లేకపోతే మంత్రుల పోర్ట్ఫోలియోలు సవరించటం, కొంతమందిని తీసేసి కొంతమందిని తీసుకోవటం, ఇలాంటిది ఏదైనా జరిగితే